నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రాబోయే వ్యవసాయ సీజన్లో ఎక్కడ విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో ముప్పవరం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలను, కార్యకర్తలను, నాయకులను, అభిమానులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత ముఖ్యమైన విద్యుత్ శాఖను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలోని నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పక్కమాయా శరి సైడ్ అటు వెళ్తారు. ఇవాళ ముఖ్యంగా పొంగులూరు రావడం జరిగింది. నాకు ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున పనిచేసిన మంచి మెజార్టీ కల్పించిన నా నియోజక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిని కూడా కలవడానికి ఇవాళ వచ్చాను. అందరిని కూడా కలవటం జరిగింది. అదేవిధంగా ఇవాళ మంచి రోజు బక్రీద్. ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ముఖ్యంగా మీ అందరికీ తెలియదు కాదు, మన జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల నుంచి నిర్వీర్యం చేశారు వ్యవస్థలన్నీ కూడా. ముఖ్యంగా మన పక్కన ఉన్న గుళ్ళకమ్మ గేట్లు పెట్టకుండా వదిలేశారు. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున సాగులో లేకుండా పోయింది. భూ అంతా కూడా చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు. అట్లాంటి వెలుగొండ కంప్లీట్ చేయాల్సి ఉంది. జిల్లాలో కురిసిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ మన కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సింగకొండ దగ్గర కెనాల్ తోవాల్సిన పని కూడా ఉందన్నమాట. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా నా నమ్మకంతో నన్ను ఒక మంచి శాఖలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. విద్యుత్ శాఖలోకి రేపు మళ్ళీ వ్యవసాయ సీజన్ వస్తుంది. ఆగకుండా ఎక్కడ కూడా నిరంతరంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా గతంలో మనం చూసాం. సబ్స్టేషన్లో రైతులు ముట్టడించిన పరిస్థితులు తీసుకెళ్లారు వ్యవస్థలన్నింటి కూడా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి చాలా బాగా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. రైతాంగానికి ఇవ్వాల్సిన కరెంటు కూడా 2 సార్లుగా 3 సార్లుగా ఇచ్చి పంటలు రానికుండా చేతి రాకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా మా శాఖ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఎస్సీ కాలనీలకు, బీసీ కాలనీలో ఇంకా కరెంట్ రాని కాలనీలు చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా కరెంట్ ఇవ్వాలి. వీటన్నింటి కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు.